మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు ఈజీగా బేసన్ లాడు బేకరీ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇందుకు గాను నేను సేరుపప్పులు తీసుకున్నానండి. వీటిని జార్లోకి వేసుకుని నున్నగా మిక్సీకి వేసుకోండి. అంతా ఒక గిన్నెలోకి వేసుకోండి. సేరుపప్పులకి 3 పావుల చక్కెర తీసుకున్నానండి. దీన్ని కూడా మిక్సీలోకి వేసుకోండి. 4 యాలక్కీలు వేసుకుని నున్నగా మిక్సీకి వేసుకోండి. అంతా ఒక గిన్నెలోకి వేసుకోండి. నేను చూపించడం మర్చిపోయానండి. పప్పులు చక్కెర వేరువేరుగా వేసుకోండి, లేకపోతే చక్కెర నున్నగా అవ్వదండి. ఇలా అంతా బాగా కలుపుకోండి. ఈ విధంగా ఈ కప్పుతో 2 కప్పుల నెయ్యి తీసుకున్నానండి. కరిగించుకొని కొద్ది కొద్దిగా పిండిలోకి వేసుకుని కలుపుకోండి. అంతా ఒకేసారి వేసుకోకండి, కొద్ది కొద్దిగా వేసుకుంటూ వంటకు వచ్చేలా చూసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇలా దీన్ని బాగా ఒత్తుకొని అరగంట పాటు నాననివ్వండి. కొద్దిగా నెయ్యి వేసుకోండి, కొద్దిగా గోడంబి వేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత అందులోకి ద్రాక్ష కూడా వేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. ఇదంతా మనం నానబెట్టుకున్న పిండిలోకి వేసేసుకోండి. అంతా బాగా కలుపుకోండి. చూడండి, ఇలా ఉండలు కట్టేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా బేసన్ లాడు రెడీ అయిపోయిందండి. ఎంతో రుచిగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.